నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలంలోని ఎంఎస్ ఫ్యాషన్స్ ఫౌండర్ మోహన్ కుమారుడు నేషనల్ హ్యూమన్ రైట్స్ సెక్రటరీ మదన్ ఆధ్వర్యంలో రాగిమానుపేంట పాఠశాలల్లో నిర్వహించిన స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమం ఎన్పి విక్రమ్, ఎన్పి పృథ్వీ సహకారం మరియు ప్రోత్సాహంతో దిగ్విజయంగా ముగిసింది. కార్యక్రమం ముగింపు సందర్భంగా శిక్షణ పూర్తి చేసిన 60 మందికి మెమెంటోలు, మెడల్స్, సర్టిఫికెట్లు అందజేశారు. సమ్మర్ క్యాంప్ జనరల్గా సమ్మర్ క్యాంప్ మళ్ళీ చెప్తాను. సమ్మర్ క్యాంప్ వచ్చేసిన ఈ గ్రామ క్లియర్స్ బట్టి యూనిట్ ఇన్ఛార్జ్ బాలకృష్ణ గారికి, క్లియర్స్ బట్టి మాధవి రమేష్ గారికి, గిరిబాబు గారికి, మరి ఇక్కడ మదన్, శ్యామ్ ఇక్కడ పనిచేసిన టీచర్లు మరియు అందరికీ నా ధన్యవాదాలు. ఏం చెప్తామంటే ఈ సమ్మర్ క్యాంప్ ఎక్కడ జరుగుతారంటే జనరల్గా చూస్తే టౌన్లో డబ్బులు ఇచ్చి ఒక్కొక్కరికి 5,000, 10,000, 20,000 ఇచ్చి సమ్మర్ క్యాంప్ నడిపిస్తారు. ఏమంటే ఇంట్లో పెట్టుకుంటే పిల్లలు చుట్టూ పట్టుకుంటే ఆ సమ్మర్ క్యాంప్లో వేసి రోజు అక్కడ వేసి వాళ్ళు చూస్తూ ఉన్నారు. అక్కడ ఏదైనా కొంచెం ఆట ఆడుకునేది, పాట ఆడుకుని నేర్చుకుంటారు. కానీ మన వచ్చి బంగారు నుంచి 10 కిలోమీటర్లు అంటే మనం మారుమూల గ్రామం అనుకున్నాం. ఇక్కడ మారుమూల గ్రామంలో కూడా సమ్మర్ క్యాంప్ అంటే వీళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ గుర్తొచ్చేది మనకేం చెప్పండి, మీకేం గుర్తొస్తుంది తెలియదుగానే మాకు స్కిల్ డెవలప్మెంట్ గుర్తొచ్చేది చంద్రబాబు నాయుడు. ఎందుకంటే చంద్రబాబు జైల్లో పెట్టింది మీకు అందరికి తెలుసా? ఆయన ఎందుకు పెట్టారు జైల్లో అంటే ఆయన స్కిల్ డెవలప్మెంట్ అనే కోర్సు ఆంధ్రప్రదేశ్ మొత్తం స్టార్ట్ చేయమన్నాడు. మీ మాదిరి పిల్లలకి ఏం చదువుకుంటే దాంట్లో ఇప్పుడు ఉదాహరణకు బీటెక్ చదువుంటాడు, బీటెక్ చదివేస్తే చాలదు. రేపు జూన్ 13వ తేదీ ఓపెన్ చేస్తాను. మీరు 5 మంది పిల్లలు మీరు ఇప్పుడు నేను టీచర్ తెల్లారితో రమ్మని చెప్తాను. ఎవరో రమ్మని చెప్తాను. సిఆర్పి మన సిఆర్పి కదా, నేను ఆయన చెప్పేస్తాను. సెలవు తీసుకుంటాను. మా గురువు గారు ఎందుకు చెప్తానంటే, నేను రాజకీయాలలో మీకు అంతా కొందరు పరిచయం. ఈ రాజకీయాల్లో కొన్నిట్లో విసుగుంది కూడా. నేను వెనక్కి వెళ్ళిన కొన్నిట్లో. ఆ టైంలో నాకు ఇది కాదు, నువ్వు రూట్ కరెక్ట్ కాదు, నాకు అన్ని విషయాలు సజెషన్ ఇచ్చి కొన్ని విషయాలు ధైర్యం చెప్పి సపోర్ట్ ఇచ్చిన వ్యక్తి కాబట్టి నేను గురువు గారిని అంటాను. నేను వీళ్ళకి స్వాగతం. అదేవిధంగా మా తోటి నాయకుడు గిరణ్ గారికి స్వాగతం. ఈరోజు మన ఊళ్ళో ఈ ప్రోగ్రాం పెట్టుకోవడం చాలా గొప్ప విషయం. మదన్ ఎంతో తెలివితో చాకచక్యంగా అందరిని ఒప్పించి ఈ కనీసం రూమ్ కోసం కూడా చాలాసార్లు ప్రయత్నించినాడు. రూమ్తో పర్మిషన్ లేకుండా కూడా ఇబ్బంది పడినాడు. అయినా కానీ వెనక్కి తగ్గకుండా పట్టుదలతో మన గ్రామం బాగుండాలి, మనం ఈ ఊరి కోసం ఏమైనా చేయాలని పట్టుదలతో చేశాడు. కాబట్టి అతనికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మన గ్రామానికి మంచి పేరు తీసుకొచ్చేదానికి ఇంకా బాగా చదువు. ఇందాక చాలా విషయాలు చెప్పారు జనార్దన్ గారు. ఈ విషయం మీరు ప్రత్యేకంగా గుర్తుపెట్టుకునేసి మన గ్రామానికి మంచి పేరు తీసుకొచ్చి మండల స్థాయిలో కావచ్చు, జిల్లా స్థాయిలో కావచ్చు, రాష్ట్ర స్థాయిలో కానీ, నేషనల్లో కానీ ఒక మంచి పేరు తీసుకొచ్చి మన ఊరి పరువుని, గౌరవాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్తారని ఆశిస్తున్నాం. అన్ని స్కూల్లో మన దగ్గర స్కూల్లో కూడా అన్ని కూడా ఇలాంటి ప్రోగ్రామ్స్ చేసి ఓపెన్ చేసి అందరి దగ్గర కూడా స్కూల్లో ఓపెన్ చేసి దీన్ని మళ్ళీ రీఓపెన్ చేయించి పిల్లలకి కూడా అందుబాటులో ఉండే విధంగా మళ్ళీ కూడా నేను చేయాలని గట్టి ట్రై చేసి ప్రకాష్ అన్న గారికి, పార్టీ అధ్యక్షుడు ధర్మన్న గారికి, మా మండల జనరల్ సెక్రటరీ, ఎక్కడ ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా అక్కడ ప్రోగ్రామ్కి ఎమ్మెల్యే వస్తారో తెలియదు కానీ ఎన్ని బాధలు పడి నడుచుకోవాలన్న ఆ ప్రోగ్రామ్కి అటెండ్ అయ్యి వాళ్ళని పార్టిసిపేట్ చేసి మన జనార్దన్ గారికి, వాళ్ళన్న ఏ ఒక్క పని కానీ సాకారం చేయడానికి ముందుంటాడు. అటువంటి శ్యామ్ గారికి, మదన్ గారికి, ఇంకా ఇక్కడికి విచ్చేసినటువంటి వాళ్ళ పేరు తెలియదండి. ఇంకా పేరెంట్స్కి ముఖ్యంగా ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే టీచర్స్కి ఎందుకు పేరెంట్స్కి ధన్యవాదాలు చెప్పాలంటే, ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ వచ్చింది కాబట్టి అందరూ మాకెందుకు మా అత్త, మా పిల్లలు, మా అమ్మమ్మ వాళ్ళు పోవాలా, నాన్నమ్మ వాళ్ళు పోవాలా, ఇవన్నీ పోకుండా ఇంతమంది స్ట్రెంత్ని ఇక్కడ మదన్ గారు పెట్టి ఇక్కడ వాళ్ళకు స్కిల్ డెవలప్మెంట్ కోసం తన విలువైన టయాన్ని కేటాయించి ఆయన శ్రద్ధ తీసుకొని మన పిల్లలుగా భావించి ఈ రాజమండ్రికి ఇంత మంచి పేరు తీసుకొచ్చినాడు. ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పాలా. పిల్లలకు
చెప్పడం ఏమంటే చదువుకోవాలా, చదువుతో పాటు స్కిల్ డెవలప్మెంట్ కూడా ఉండాలా. స్కిల్ డెవలప్మెంట్ అంటే ఏమేంటి అంటే ముందు పాతకాలంలో అభిమన్యులు వీళ్ళు ఉంటే వాళ్ళకు మాత్రమే విద్య చెప్పేవాళ్ళు. ఏకలవ్యునికి విద్య చెప్పేది. అతను పోయి గురువుని అడిగితే నువ్వు వేరే కులస్తుడు నీకు విద్య చెప్పేదని కాదు ఉంటాడు. ఆయన ఏం చేస్తాడంటే ఒక బొమ్మను తయారు చేసుకుని ఆయనే గురువుగా భావించి ఆయన ఆ గురువు భావించి ఆయన బాణాలు వేస్తే తయారవుతాడు. ఎందుకంటే అది స్కిల్ డెవలప్మెంట్ ఆయనకి. అప్పుడు ఒకరోజు పరీక్ష పెడతారు ఇక్కడ చదువుకున్నటువంటి పాండవులకి. ఆయన పెడితే ఈ చెట్టు మీద ఉండే పక్షి ఎవరికి కనపడుతుంది, కానీ ఆయనకు ఆ ఏకదేశలో ఆ పక్షి ఏమిటి ఆయన యొక్క స్కిల్ అది. ఆయన ప్రశ్నిస్తుంది దానిపైనే ఉంది ఆయన కాన్సన్ట్రేషన్. ఆ మాట గురువు గారు లేకపోయినా కూడా కానీ ఆ చెట్టు మీద ఉండేటువంటి ఆ పక్షినే కొట్టాలా, వేరే దాని మీద ఆయన కాన్సన్ట్రేషన్ లేదు. అటు చదువుకుంటూ ఇట్లా స్కిల్ డెవలప్మెంట్ చేసుకున్నారంటే ఒకవేళ ఇటు అటు అయినా బ్యాలెన్స్ చేసుకుని మీ భవిష్యత్తును అవకాశం ఇచ్చిన ఏ క్లాస్లో? 9th క్లాస్. ఇప్పుడు దీనిలో స్కిల్స్ ఏమో అర్థమైందా నీకు? అంతా థ్యాంక్ యూ చెప్పండి కెమెరాకి. అంతా దాన్ని
థ్యాంక్స్ చెప్పండి అంతా